ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతారు అని చెప్పి సైలెంట్ గా ఉన్నాను. ఉంటే మొత్తం 2 days తిప్పారు మా ఇంట్లో ఇన్ఫర్మేషన్ చెప్పకుండా నేను దొరికితే. తర్వాత రోజు ఇంక నేనేం చెప్పట్లేదు, ఏం తినట్లేదు అని చెప్పేసి నన్ను హాస్పిటల్ పంపించారు. నన్ను హాస్పిటల్ పంపిస్తే లేదు ఫుడ్ తినట్లేదు కదా, నీరసం అయిపోయింది అని చెప్పారు. అది నువ్వు ఫుడ్ తిను, నేను పంపించేస్తామన్నారు. లేదు నేను తిన్నాను, నన్ను 6 town తీసుకెళ్ళండి, నేను అక్కడ మాట్లాడతాను, లేకపోతే కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, ఎఫ్ఐఆర్ పెట్టుకోను అని చెప్పాను. చెప్తే లేదు తీసుకెళ్ళమన్నారు. తీసుకెళ్ళకపోతే తిన్నాను. తిన్నంటే అప్పుడు మా మమ్మీ వాళ్ళకి కాల్ చేసి 6 town పిలిపించారు. పిలిపించి ఈ 2 days వీళ్ళ దగ్గర ఉంచుకుంది కూడా అతనితో ఉన్నట్టు మా డాడీకి కాల్ చేసి చెప్పారు. 4-5 days నుంచి తనతో ఉండి ఒక రూమ్ లో ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు, ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసరికి మా డాడీ కోపం వచ్చి ఇలాగా సొంత వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఇలా చేస్తే రోడ్డు మీద వాళ్ళు ఎలా చూస్తారు ఎలా చేస్తారు అని చెప్పి మా డాడీ కోపం వచ్చేసి 6 town వచ్చి సార్తో మాట్లాడారు. మాట్లాడితే మీరు ఇలా సంతకం పెట్టండి, వాడిని బయటికి రానుకొని చూసుకుంటాం, వాడికి మేము ఇలా వేస్తాం అలా వేస్తామంటే మా డాడీ సైన్ పెట్టేశాడు ఆ కోపంలో. అప్పుడు పోక్సో కేసు బుక్ చేశారు అతని మీద. అంటే ఇప్పుడు కాదు రాజేశ్వరి గారు, ఒకటి ఇప్పుడు సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం తర్వాత తెర మీదకి వచ్చిందంటే సాయి కృష్ణ ఒక పోక్సో కేసులో ఉన్నాడని, సాయి కృష్ణ ఒక అమ్మాయిని రేప్ చేశాడని, తన ఫ్రెండ్స్ తో కూడా రేప్ చేయించాడని చెప్పేసి ఇప్పుడు అతని మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలో ఒక ఆరోపణ. అంటే ఇప్పుడు మీ కేసు వ్యవహారంలోనే ఆ ఆరోపణ వచ్చింది అనుకుంటున్నాను నేను. లేదు అలాంటివి ఏదైనా ఒకటి జరిగితే నేను మళ్ళీ అన్ని ఇయర్స్ తర్వాత 9 years తర్వాత మళ్ళీ నాకు కోర్టు నుంచి కాల్ వస్తే నేను వెళ్ళి హియరింగ్ వెళ్ళి మళ్ళీ నేను చెప్పి ఎందుకు కేసు కొట్టేస్తాను అప్పుడంటే నాకు తెలీదు. కాదు ఇప్పుడు ఆ కేసు విషయాలు ఏమన్నారంటే అతను ఈ విధంగా చేయడంతో వాళ్ళ పేరెంట్స్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు అనేటువంటిది ఒక ఆరోపణ. డాడీకి హెల్త్ బాగోక ఒక 4 years బ్యాక్ చనిపోయారు. అవునా? మా డాడీ చనిపోయింది రీసెంట్ గానే. ఆ కేసు విషయంలో గానీ ఈ కేసు జరిగింది 7-8 years బ్యాక్, ఒక 10 years 8 years అవుతుంది. ఓకే. అంతేగాని ఈ వ్యవహారంలో మీ నాన్నగారు అవమానానికి భారానికి ఫీల్ అయ్యి మీకు ఇలా జరిగిందని, సాయి కృష్ణ అలా చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అలా చేశాడని తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోవడం అబద్ధం అది అయితే? అలా ఏం జరగలేదు. నేను చూస్తున్నాను ఇన్స్టాగ్రామ్ లో. అదే నేను కాల్ చేసి అడిగాను ఎందుకు ఇలా చెప్తున్నారు, సూసైడ్ చేసుకొని చనిపోవడం ఏంటి. మా డాడీకి హెల్త్ బాగోక పారాలసిస్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు మా డాడీ. చనిపోతే అప్పటికి నాకు మ్యారేజ్ అయిపోయింది, నేను 10th చదువుకున్నాను. ఇంకా తర్వాత ఆ కేసు తర్వాత నా ఎడ్యుకేషన్ అయ్యింది. నెక్స్ట్ నేను పెళ్లి చేసుకున్నాను, నాకు ఇప్పుడు పిల్లోడు ఉన్నాడు. అండ్ మేము ఇంకా మొన్నటి వరకు కూడా నేను మాట్లాడుతూనే ఉండేదాన్ని మా బావతో కాల్స్ లో, ఎందుకు బావ మంచిగా ఉండు, ఇలా తిరక్కరా, అలా చూడరా ఇలా చూడరా అని చెప్తుంటే నాతో May 4th కూడా నాకు కాల్ చేసి మాట్లాడాడు. ఇలా ఉంది పరిస్థితి, నాకేం అర్థం కావట్లేదు, అమ్మ దగ్గరికి వెళ్ళట్లేదు, అమ్మని చూడలేదు, అది ఇదని ఏడిస్తే ఏముండదు నువ్వు నీట్ గా ఉండి హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వని అక్కడ వద్దు అని చెప్తే సరే అనుకొని ఫోన్ పెట్టాడు. ఎలా ఉండేవాడు సాయి కృష్ణ వ్యవహార శైలి గాని అతని ప్రవర్తన గాని ఎలా ఉండేది రాజేశ్వరి గారు? తనైతే బానే ఉంటాడండి. ఎవరికైనా సరే నేను పాడైపోయాను, మీరైనా మంచిగా ఉండండి, మీరైనా చదువుకోండి అని అక్కడ అందరికి చెప్పి ఒక మోటివేట్ చేసేవాడే కానీ మీరు కూడా చెడిపోండి రా, నాతో తిరగండి రా అని చెప్పేవాడు కాదు. ఇప్పుడు సాయి కృష్ణ మీరు ప్రేమించుకున్న మాట వాస్తవమా? వాస్తవం. మీ పేరెంట్స్ ఒప్పుకోలేదా? లేదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, మా వాళ్ళు ఒప్పుకోలేదు. ఓకే. ఇంకా అప్పటి నుంచి మీరు ఇంకా ఫ్రెండ్స్ గా ఉన్నారు? ఫ్రెండ్స్ లాగా ఉన్నాం అంతే. అంటే May 4 వరకు కూడా సాయి కృష్ణ మీతో మాట్లాడాడు? మాట్లాడాడు. చివరి ఉంటాడు, కాల్ చేస్తాడు, మాట్లాడతాడు, వాళ్ళ అమ్మ గురించి చెప్తాడు, హెల్త్ బాగోట్లేదని ఇలా జరుగుతున్నాయి అని అన్ని చెప్తాడు నాకు. చివరిగా ఆ కానిస్టేబుల్స్ వాళ్ళందరూ కావాలని చెప్పి కేసు పెట్టారు. అప్పుడు అలాగే నేను కోర్టులో చెప్పడానికి వస్తే నువ్వు ఇప్పుడు మా అమ్మాయి చెప్పామనుకో, మా అమ్మాయి కంప్లైంట్ ఇచ్చావనుకో నీకు బాగోదు అది ఇది అనుకో నాకు అప్పుడు కూడా బెదిరిస్తే నేను అప్పుడు కోర్టులో కూడా జడ్జికి చెప్పాను, నేను ఇలా వస్తే కూడా నాకు ఇలా అంటున్నారండి, నాకు ఇలా చెప్తున్నారండి అని చెప్తే ఇంకా మేడం మొత్తం కనుక్కొని చూసుకొని కేసు కొట్టేశారు. అక్కడ అనేది అదేమైనా కరెక్ట్ ప్రూఫ్స్ ఉంటే కేసు అనేది కొట్టారు కదా ఈజీగా. అవును. మరి ప్రూఫ్స్ అనేవి ఉంటే అవేమి లేవు, అవన్నీ క్రియేట్ చేసి వాళ్ళందరికీ వారు కావాలని చేశారు అక్కడ. అంటే సాయి కృష్ణ మీద పోక్సో కేసు ఉంది, అత్యాచారం చేసి తన ఫ్రెండ్స్ తో కూడా రేప్ చేయించాడు అనేటువంటిది పచ్చి అబద్ధం అయితే? అలాంటిది ఒకటి జరిగితే అక్కడ నేనే కదండి బాధపడేది. అక్కడ నేను బాధపడింది నేను ఎలా లేదని చెప్తాను చెప్పండి.
అప్పుడు అలాగే ఆ కేసు విషయం మీద నాకు అక్కడ తలెత్తుకోకుండా ఎక్కడికి వెళ్ళినా ఇలా ఫోక్సో అని చెప్పేసి అలా చేశారు. ఇప్పుడు అక్కడ మీరు ఏదో మిస్టేక్ చేసి అక్కడ ఏదో అయ్యింది. ఆ విషయంలో కూడా ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ ఈ కేసుని తీసుకొచ్చి ఇలా చేస్తున్నారు. ఇప్పుడు మా వాళ్ళు ఎవరైనా ఇంట్లో వాళ్ళు చూసి మా హస్బెండ్ అని చూసి నాకు ఇబ్బందే కదా, తెలియని కూడా తెలిసేలా చేస్తున్నారు ఒక లేని దాన్ని. అంటే మీ మీద అలా జరిగింది అనేది పచ్చి అబద్ధం. అది ఆ రోజు ఆ కేసు విషయంలో అబద్ధం. ఎందుకంటే హాస్పిటల్ కూడా తీసుకెళ్లి, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి పోలీసుల దగ్గరుండి నాకు చెకప్ చేయించారు ఒక సెక్సువల్ యాక్టివిటీ జరిగిందా లేదా అనేది. చేస్తే అక్కడ లేదని వచ్చింది. లేదని వస్తే మీరు ఎలా పెట్టేస్తారు రేప్ కేసు అక్కడ? సో అవన్నీ కూడా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, అవన్నీ కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు కొట్టేసింది ఈ కేసు. సబ్మిట్ చేశారు, మేము అవన్నీ మా లాయర్ తో మాట్లాడి చూపించాము, మాట్లాడాం కాబట్టి ఆ కేసు కొట్టేశారు, చాలేదు కాబట్టి. సో ఈ రోజైనా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆ రోజు మెడికల్ చెకప్ లో కూడా ఏమి సెక్సువల్ హరాస్మెంట్ ఏం జరగలేదు రిపోర్ట్స్ లో. అదే గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళే తీసుకెళ్లి చేయించారు. తర్వాత హోమ్ కూడా పంపిస్తాం అది ఇది అని చెప్పి బెదిరించి అలాగా చేసి కేసులు పెట్టారు ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు అలాగే మాట్లాడుతున్నారు ఏవేవో. గవర్నమెంట్ అందరూ కూడా పోస్కో కేసు, రేప్ కేసు అంటున్నారు, కానీ అక్కడ ఆ విషయం అనేది ఒకటి జరిగిందా లేదా, ఇప్పుడు ఆ కేసు ఉందా లేదా అని ఎవరు ఎంక్వైరీ చేయట్లేదు. ఏమనంటే పోస్కో కేసు ఉంది. నేను చూస్తాను డైలీ. ఇప్పుడు మా ఇంట్లోనూ, ఇప్పుడు నేను పెళ్ళైపోయి ఒక ఇంట్లో ఉంటున్నాను, ఒక హస్బెండ్ గా తను తీసుకోలేడు కదా ఎవరైనా ఇలా అంటే. అవును. ఇప్పుడు నేను అక్కడ ఉండి వేరే దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకొని మంచిగా ఉంటున్నప్పుడు ఇప్పుడు నా రిలేషన్ కూడా పాడవుతుంది కదా మీరు ఇలా చేయడం వల్ల అందరూను. అవును. ఇప్పుడు ఏదైనా ఉంటే, అలాంటిది ఏదైనా ఉంటే మేమైనా ఫైట్ చేస్తాము, లేదు ఇలా చేస్తాడు నాకు ఇలా జరిగిందని. అలాంటిది లేనప్పుడు నేను అలా ఫైట్ చేయగలను ఇలా జరిగిందని. అంటే కేవలం ఆ విషయంలో సాయి కృష్ణని నరరూప రాక్షసుడిగా చూపించే క్రమంలోనే మళ్ళీ లేనటువంటి కేసులు తీసుకుని వస్తారంట. కేసులు కూడా కావాలని పెట్టాడు, తను ఉన్నంత సేపు కావాలని పెట్టి విసిగించి గంజాయి కేసులు, బ్లేడ్ బ్యాచ్ కేసులు అవి ఇవి పెట్టి తను హైలైట్ చేశాడు. ఎవరు? ఆయన వెళ్ళిపోయారు అనుకుంటే ఇప్పుడు ఈయన వచ్చి ఈయన ఇలా చేశారు. ఎవరు కేసులు కావాలని పెట్టింది? రమేష్ ఎస్ఐ గారు. ఓకే, రమేష్ ఎస్ఐ పెట్టాడు సాయి కృష్ణ మీద కేసులు, లేని కేసులు. ఆయనే మాతో సైన్ చేయించుకున్నాడు. అప్పుడు మేము విత్డ్రా చేసుకోవడానికి కూడా వస్తే ఇక్కడ అవ్వదు, ఎఫ్ఐఆర్ చేస్తాము, కోర్టులో తేల్చుకోండి అని చెప్పేశారు. ఎన్ని సంవత్సరాలు నడిచిందండి ఈ కేసు కోర్టులో? 8 years. 8 years. 8 years తర్వాత ఏమీ జరగలేదని చెప్పి నేను వెళ్లేదని కాదు కోర్టుకి, నాకు పిలిచేవాళ్ళు కానీ నేను వెళ్లేదని కాదు. నేను పెళ్ళైపోయి వేరే ఊర్లో ఉండేదాన్ని, వెళ్లేదని కాదు. తర్వాత నేను పని మీద విజయవాడ వస్తే, విజయవాడలో కొన్ని రోజులు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే అప్పుడు మా మమ్మీని తీసుకొని వెళ్ళి ఆ హియరింగ్ చూసుకొని కేసు కొట్టించి అప్పుడు వచ్చాను.